TV9 న్యూస్ కు స్వాగతం. రాయపూల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో లింగారెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమహిళ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం రాయపూల్ మండల కేంద్రంలో అండర్ గ్రౌండ్ మురుగునీటి కాలువల నిర్మాణ పనులు, నూతన తహసీల్దార్ కార్యాలయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య యాదవ్, లింగారెడ్డిపల్లి సర్పంచ్ కొత్తపల్లి స్వామి, ఏఎంసీ డైరెక్టర్లు, మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. సైడ్ జరుగురే కింద పెద్ద మనుషులు అందరూ రాలే వార్డ్ నెంబర్ రాలే వచ్చి पंजाब नहीं इसको తీసుకొని కొట్టు సర్పంచ్ సాబ్ బ్రాంచ్ కి నెక్కిన సర్పంచ్ సాబ్ కొట్టే అది కల్సా రాలి తీసుకొట్టు వద్దా లోపల కేసే పెదమంట దగ్గర వెళ్ళడం చేస్తాం మన
ఫోటోలు వస్తాయి. ఎంత ఎన్కరేజ్ పడితే అంత మంచిగా వస్తారు అందరూ. ఏం చేయడం కిరణ్ గారి నాయకత్వం, కిరణ్ గారి నాయకత్వం. అన్న ఒక్క నిమిషం, నా విలేజ్కు మా గ్రామ అందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఉప ఎన్నికల్లో బాగా గిఫ్ట్లాగా నా విలేజ్ ఇచ్చిందని మా అన్నగారు బాగా దృష్టిలో పెట్టుకొని మాకు 2,43,00,000 రూపాయలు మా విలేజ్కి ఆయన దయ వల్ల, వాళ్ళ తండ్రి దయ వల్ల మాకు మా గ్రామాన్ని ఉద్దేశించి మాకు 31 ఇల్లు రావడం జరిగింది. 10 లక్షల సీసీ రోడ్డు, 5,000 డ్రైనేజీ, 20 లక్షల అవర్ కూడా పిల్లలను చూసి అన్నిట్లో జరిగింది. ఇంకా కూడా మా గ్రామాన్ని బాగా ముందు తీసుకుపోయి ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదామని సీనన్న దయతోని ఇంకా ముందుకు సాగనంపనని రేవంత్ అన్న నాయకత్వంలో మేము నడుస్తామని, ఈ వచ్చే ఎన్నికలలో మేము తగిన గుణపాఠం చెప్పి ఆ పార్టీకి దూరం చేస్తామని మేము మనస్ఫూర్తిగా ఇవాళ దాకా దొంగల రాజ్యం కాదు, మనస్ఫూర్తిగా అందరం పనిచేద్దాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. సీనన్న గారి నాయకత్వంలో
గారి నాయకత్వం, గారి నాయకత్వం. హలో 2000 వచ్చిన రెండు వచ్చినాయి. రాయపోల్ మండలంలో లింగారెడ్డిపల్లి, రాయపోల్ మరియు తిమ్మక్కపల్లి గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా తిమ్మక్కపల్లికి కొంత లేట్ అయినా 31 ఇందిరమ్మలు ఇవ్వడం జరిగింది. మరి కాంపౌండ్ వాల్ కానీ, సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాయపోల్ మండలంలో 5 లక్షల సీసీ రోడ్డు, మళ్ళీ 10 లక్షలతో మహిళా సమైక్య భవనము, మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కూడా లింగారెడ్డిపల్లిలో గృహప్రవేశం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది ప్రజాప్రభుత్వం. రాయపోల్ మండలం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి మళ్ళా ప్రజాప్రభుత్వం ఆనాడు ముత్యంరెడ్డి గారి హయాంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మళ్ళీ రాయపోల్ మండలంని ప్రజాప్రభుత్వం, మనందరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ రాయపోల్ మండలంలో అధిక నిధులు తీసుకొచ్చి అన్ని సమస్యలు మరి మన ఏ గ్రామాల సమస్యలున్నాయో అన్నీ కూడా తీర్చే బాధ్యత పూర్తి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కూడా అందరూ కూడా యువకులు అందరూ గెలిచి ఖచ్చితంగా మళ్ళీ ఇది ప్రజాపాలన. ఎందుకంటే ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు వచ్చిన పాపాన పోలే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే అర్హులు అందరు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డుతో పాటు మరి పేదలందరూ కోరుకునే సన్నబియ్యం కూడా ఈరోజు ప్రజలకు అందుతూ ఉంది. ఇందిరమ్మ ఇల్లులే కాదు, ఇందిరమ్మ ఇల్లు నివసించే వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నది ఇది ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇంకొక 20 ఏళ్ళు ఉంటే పూర్తిగా పేదరిక నిర్మూలన జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి రాష్ట్రమంతా ఒక్క దిక్కుంటే మన దగ్గర వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ తల్లే విచ్చలవిడి డబ్బుతోటి మనం ఆగం కావాల్సిన అవసరం లేదు. ఈ ప్రజాప్రభుత్వం ఉన్నంత వరకు ప్రజలందరూ కూడా అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలందరూ విజ్ఞప్తి చేసిన ఖచ్చితంగా గతంలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ ముత్తంరెడ్డి గారి నాయకత్వంలో, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ గ్రామాలు అభివృద్ధి బాటలో ఉన్నాయి. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతాం.